పాత మూవీస్ అట్లా అట్లనే ఉన్నాయి. ఎంత కొత్త గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది మీకు? బాగుంది, నచ్చింది. ఏం నచ్చింది ఆ సినిమాలో? యాక్టింగ్ నచ్చింది. ఓకేనా. రామ్ చరణ్ తేజ్ గారిది 3 గెటప్స్ ఉన్నాయి కదా, పోలీస్ ఆఫీసర్ గా గానీ, ఐఏఎస్ ఆఫీసర్ గా, పొలిటీషియన్ గా గానీ, మీకు ఏది బాగా నచ్చింది? ఆఫీసర్ గా బాగా నచ్చింది. ఫైట్స్ ఎలా అనిపించింది సినిమాలో? చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ కనబడింది సినిమాలో? బాగా అనిపిస్తుంది. సాంగ్స్ లో నెగిటివ్ కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? నాకు అలా ఏం అనిపించలేదు. మూవీ 2.5 గంటలు త్రూ అవుట్ ఎంగేజింగ్ అనిపిస్తుందా మేడం? ఎక్కడ బోర్ కొట్టలేదు. ఓకే మేడం. పాత్ర ఎలా అనిపించింది? చాలా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నమస్తే సార్. గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించింది అన్న? బాగుంది సార్, యావరేజ్ మూవీ. అంటే నాట్ హై మూమెంట్స్ ఏమి లేవు, ఒక ప్లాట్ గా వెళ్ళిపోతుంది, చూడొచ్చు. ఎంగేజింగ్, ఎక్కడ బోర్ కొట్టదు, ప్లాట్ గా వెళ్ళిపోతుంది, బాగా చూడొచ్చు. అంటే ఎందుకు అలా అంటున్నారు అన్న? అంటే మూవీ అనేది అంటే ఆర్ఆర్ వచ్చేసిన తర్వాత ఇది రామ్ చరణ్ మూవీ కాబట్టి కొద్దిగా హై బట్ అంత హై మూమెంట్స్ మూవీలో ఏం లేవు, ఒక అప్పన్న క్యారెక్టర్ తప్ప మిగతా మూవీ అంతా ప్లాట్ గా వెళ్ళిపోతుంది. బాగుంది. అంటే రామ్ చరణ్ తేజ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది అనిపిస్తుంది? బాగుంది సార్, బాగుంది, చాలా. ఓకే, శంకర్ గారి మార్క్ ఎక్కడ కనబడిందా? కొన్ని పాటల వరకే కనబడింది, స్టోరీ పరంగా ఏమి కనబడింది. స్క్రీన్ ప్లే ఏమి యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా కనబడిందా? నార్మల్ ఫైట్స్ ఏమి అంత ఎగ్జైటింగ్ ఏం లేవు, నార్మల్ గానే ఉంది. అన్న మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? స్టోరీ ఇంకా కొద్దిగా రొటీన్ గా ఉంది. స్క్రీన్ ప్లే కానీ స్టోరీ. కానీ చాలా మంది ఏమంటారంటే సినిమా బాగుంది అంటున్నారు ఫ్యాన్స్ అయితే. ఆయన ఫ్యాన్స్ బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. మీకు ఎగ్జైటింగ్ ఏమనిపించింది? మూవీ నార్మల్ గా వెళ్ళిపోతుంది. అంటే మీరు ఏమంటారన్న ఒకసారి సినిమా గురించి మీ ఒపీనియన్? అంటే చూడొచ్చు సార్, ఫ్యామిలీతో. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని అంటున్నారు, నేను చూస్తాను, నాకు నచ్చింది. మీరు ఏమంటారన్న? నాకు నచ్చింది. ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ మూవీ కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఎస్జే సూర్య గారికి ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. అన్న సినిమా రేటింగ్ అంటే ఇస్తాను 5 out of 7.5. 5 out of 4. స్టోరీ అంటే ఇప్పుడు స్టోరీ కూడా నార్మల్ అయింది. జస్ట్ పాత మూవీస్ అట్లా అట్లనే ఉన్నాయి. ఎంత కొత్త కాన్సెప్ట్ ఏం లేదు, జస్ట్ నార్మల్ మూవీ అంతే. పర్లేదు, యావరేజ్. సాంగ్స్ మచ్చ మచ్చ ఏం బాలే, మచ్చ మచ్చ ఒక్కటి బాగుంది, మిగతా 2 బాలే అసలు. రామ్ చరణ్ క్యారెక్టర్స్ అదే, అంటే ఇప్పుడు వాళ్ళ డాడీ క్యారెక్టర్ అది 2 అన్ని గుడ్ సూట్ అయ్యాయి, బట్ కొన్ని ఓవర్ ఉన్నాయి కొన్ని. సో ఓవరాల్ నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ కాదు ఇది. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, ఇట్స్ నార్మల్ మూవీ. నేను ఫ్యాన్ ఏం కాదు, బట్ ఇట్స్ గుడ్ మూవీ యాక్చువల్లీ. చూడొచ్చు మీరు. కామెడీ సీన్స్ వచ్చి ఎలా ఉంది? కామెడీ సీన్స్ అంతగా లేవు, బట్ ఉన్నాయి, హ్యూమర్ అయితే ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. ఎస్. ఎమోషన్ సీన్స్ సేమ్ నార్మల్. గుడ్ మూవీ. సో ఓవరాల్ గా 5 కి ఎన్ని స్టార్స్ ఇస్తాను రేటింగ్? 5 కి I'll give you 2.5 3. ఎందుకు బ్రో అంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు? తక్కువ నాది యాక్చువల్లీ, దీనికి ఇవ్వడం ఎక్కువ. అది ఎందుకు బ్రో, మీకు ఎందుకు ఎక్కడ అంత డిసప్పాయింట్ అయ్యారు? నో, డిసప్పాయింట్ ఇన్ ద సెన్స్ అంటే మూవీ నార్మల్ ఉంది, లైక్ స్టోరీ అంత కొత్తగా లేదు. సేమ్ ఓల్డ్ స్టోరీ, సేమ్ థింగ్ రివెంజ్, ఆల్ సేమ్ స్టోరీ. అందుకే అంటే సినిమా త్రూ అవుట్ మూవీ అయితే ఎంగేజింగ్ గా ఉందంటున్నారు అందరూ, ఎక్కడ లాగ్ అనిపించాలి అంటున్నారు. మరి మీరు ఎందుకు అంత రేటింగ్? లాగ్ అనిపించింది. లాగ్ కొంచెం ఉంది. సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అన్ని కొత్త న్యూ ఆల్ గుడ్. ఆ క్లైమాక్స్ సీన్ అండ్ ఆల్ కెన్ బి బెటర్. కొంచెం డ్యామేజ్ అయింది అంటున్నారా? సెకండ్ హాఫ్ వల్ల. సెకండ్ హాఫ్ బాగానే ఉంది, క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్. సెకండ్ హాఫ్ బాగాలే. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఓవరాల్ గా సినిమా మీరు హ్యాపీయా? గుడ్.